ఈరోజు డిన్నర్కి చికెన్ చేశానమాట. చికెన్ ఫ్రై. యాక్చువల్గా ఇప్పుడే చికెన్ తీసుకొచ్చారు. దాన్ని మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపు ఈ కర్రీ చేసుకుంటాను. సో ఈరోజు ఉప్మా చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. సర్లే ఎలాగో మ్యారినేట్ చేశా కాబట్టి చికెను దీనిలోనే కొంత చికెన్ తీసి ఫ్రై లాగా చేసుకుంటున్నాను. ఈ ఫ్రై కూడా చాలా సింపుల్. జస్ట్ నేను మ్యారినేట్ చేసుకునేటప్పుడే ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే చికెన్ పౌడరు, ధనియాల పొడి, ఇవన్నీ కొంచెం ఆయిల్, పెరుగు వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలా మ్యారినేట్ చేసుకుంటాను. ఈ చికెన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. రేపటికైతే చాలా బాగుంటుంది. ఇంక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను కొద్దిగా బాండీలో ఆయిల్ వేసుకొని అది బాగా వేగాక దాంట్లో చెక్క మొక్క వేసుకున్నాను. అది కూడా అవసరం లేదు, నేను వేసాను అనమాట. ఇంక ఈ చికెన్ దాంట్లో వేసేసాను. బాగా మూత పెట్టి ఉడకనిచ్చాను. ఇంకా వాటర్ అట్లా ఏం వేయొద్దు, ఎందుకంటే చికెన్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతుంది. మంచిగా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకంతే, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ చికెన్ లాస్ట్లో పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉప్మా చేస్తున్నా. ఉప్మా కూడా ప్రీమిక్స్ ఆల్రెడీ చేసేసుకున్నా కాబట్టి జస్ట్ హాట్ వాటర్ పెట్టేసుకొని ఒక బాండిల్లో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. అది బాగా బాయిల్ అయ్యాక దానిలోనే ఉప్మా రవ్వ వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఉడికేటప్పుడు ఒక స్పూన్ గీ వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోవడమే ఉడికాక. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకొని తినేసాం.